శ్రీశాంత్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకంతో కలిసి బాలసుబ్రహ్మణ్యం. అబ్బో ఇద్దరిది కలిసి నువ్వే పాడుతున్నావు అన్నమాట. ఛాలెంజ్ సినిమా పేరు, నువ్వు కూడా ఛాలెంజ్ చేస్తున్నావు. ఇందువదన కుందరదన. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసులనవే. తొలి వలపై తెలిపి చిలిపి సిక్కేలనే, చెలి చిగురు తొడిగి పగల మొక్కేలనే. ఐ లవ్ యూ వారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. పక్క నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో. కసి చూపులతో కొస మెరుపులతో నన్నల్లుకో. ముకుళించే పెదవుల్లో మురిపాలు, ఋతువుల్లో మధువంతా సగపాలు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలి వలపై తెలిపి చిలిపి సిగ్గేలనే, చెలి చిగురు తొడిగి పగల మొక్కేలనే. ఐ లవ్ యూ వారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ వారిక, నీ ప్రేమకే జోహారిక. మిసలు మోసాలే చేస్తుంటే బిగిసిన కౌగిలిలు సొగసరి మీ గొడలే దోచేసుకో. రుసరుస వయసులతో ఎడదల దర్వులతో ముద్దాడుకో. చలి పుట్టే ఎండల్లో సరసాలు, పగబట్టే బరువల్లో ప్రణయాలు. జోహారే ప్రేమాయ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలి వలపై తెలిపి చిలిపి సిగ్గేలనే, చెలి చిగురు తొడిగి పొగల మొగ్గేలనే. ఐ లవ్ యూ వారిక, నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ వారిక, నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. బాగున్నాడు. అది నేను అది ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంత అద్భుతం అంటే విలియం తులసిదాస్ కూడా అంధుడే అయినా పారే ఏరుకు
పారే ఏరుకు కాళ్ళుండవు, పొడిసే పొద్దుకు కళ్ళుండవు. కానీ ప్రకృతిలో వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి 5 రూపం ఈ గూటి దీపం. ఆ గూటి దీపం లోపల వెలుగుతున్నంత కాలం ప్రపంచం అంతా కనపడుతూనే ఉంటుంది. అందుకనే వాళ్ళకి సంగీతం కూడా ఎంత సాధన లేకుండా వాళ్ళకి అట్లా అబ్బుతుంది. అది చాలామంది ఉన్నారు గాయకులు ఎట్లున్నది. ఇక్కడ నేను పాడడం బాగుంది. ఆ పాటలు కూడా మురిపాలు, సగపాలు ఇవి సాహిత్యంలో ఆ వేటూరు లాంటి సినిమా పాటలు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు వాళ్ళు. యమకం అని సాహిత్య పెద్దానికి తెలుసు. యమకం అంటే ఒక పదాన్ని తేడాతో వాటి మళ్ళీ వస్తాయి. కొంత కూడా వక్రోక్తి, ధ్వని అదంతా వేరు పని. యమకం అన్నట్టు ఈ సగపాలు, మురిపాలు అటువంటి గొప్ప సాహితీ ప్రయోగాలు చేసే పాటలు ఇట్లాంటి పాటల్లో కూడా. మామూలు ప్రేమ గీతాలు కూడా అంటే చూస్తే ఇవి ఆధునిక గీతాల్లాగానే ఉంటాయి. కాట్లో వాటి ప్రాచీన కావ్య లక్షణాలున్న పాటలు ఇట్లాంటివి పాడడం బాగా అన్నాడు. ఆయన ఎందుకు పిలిచామో అర్థమైంది కదా. ఎంత గొప్పగా చెప్పారు ఆ 4 పదాలు, ఎంత అందంగా చెప్పారు. పొడిచే పొద్దుకు దృష్టి ఉండదు అన్న మాట ఇంక అంతకంటే కూడా అంత నయంగా, అంత అందంగా వాళ్ళ ఇబ్బందిని ఏంటి, అది ఎంత గొప్పది అని ఎంతకంటే ఏ కవి చెప్తారండి. ఏం తక్కువ మీలో, ఎంత బాగా చెప్పారు ఆ మాట, ఎంత బాగుందో అది. అందుకే మాకు మీరు చాలా పచ్చి మనసు, చాలా పచ్చి సాహిత్యం, పచ్చి సాహిత్యం అనమాట. కమ్మగా ఉంటుంది అది. దానికి ఏమాత్రం కల్మషం లేని హృదయం మీది. అందుకనే మీ కవిత్వం కూడా అంత నిష్కల్మషంగా ఉంటుందన్నమాట. అది నేను చెప్పింది. నాన్న చాలా బాగా పాడావు. 1-2 చిన్న ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు మొట్టమొదటిసారి పాడినప్పుడు మాత్రం గగన జగన ఉత్తు అన్నావు. ఆ తర్వాత అంతా జగన అనే పాడావు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. అంతే లలనవే. అది కట్ చేయకు, కొంచెం లలనవే. అదే ఏం చెప్తే అది వెంటనే పట్టేసుకుంటాడు. ఇది మొదటిది అయిందా. అలాగే మధుర వచన తర్వాత వస్తున్నప్పుడు కూడా మధుర వచన అంటున్నావు. మధుర అంతే నాయన, అంతే. అది చాలా కరెక్టు. తర్వాత ఐ లవ్ యూ పాడుతున్నావు కదా, రెండోసారి పాడుతున్నప్పుడు ఆ ఐ వచ్చిన స్వరం కరెక్ట్గా అంటున్నావు. ఐ లవ్ యూ, ఇదే కరెక్ట్. తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలని, చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలని. ఐ లవ్ యూ, అంతే. సుఖం ఎంత కరెక్ట్గా పట్టుకున్నావు నాయనా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ తీసుకోవాలని అతనికి ఎవరైనా చేయి చూపిస్తున్నారా? పోనీ గుర్తుపెట్టుకున్నాడని అనుకుందాం. ఒక చోట రిథమ్ ఏమీ లేకుండా ఒట్టి గ్యాప్ వస్తుంది. దాంట్లో ఆ టెంపోను కరెక్ట్గా మేమైతే రికార్డింగ్లో కానీ ఎక్కడైనా సరే ఒక క్లిక్ ట్రాక్ ఏదో ఉంటుంది, లేకపోతే ఎవరైనా చేయి చూపిస్తుంటారు. ఏమీ లేకుండా అంత పర్ఫెక్ట్గా ఆ సమయంలో ఎలా తీస్తున్నాడు? అది జ్ఞానం కదా. ఆ జ్ఞానం ఎలా అబ్బుతుంది? చిన్న విషయం చెప్తాను చూడు. అక్కడ నువ్వు సీరియస్గా పాట నేర్చుకొని చక్కగా పాడుతున్నావు. ఇది నువ్వు బాగా నువ్వు ఇంతకుముందు అక్కడ కూర్చున్న నేను చూశాను, ఎంత తమాషాగా డాన్స్ చేస్తూ నీ పక్కన మీ అన్నయ్యను కొడుతూ వాడిని గిల్లుతూ సరదాగా ఆడుకుంటున్నావు కదా. ఈ పాట పాడుతున్నప్పుడు కూడా నువ్వు అలా చేయగలిగితే బాగుంటుంది నీ గొంతుతో. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఒక్కొక్క అక్షరం కోరికి ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. నా వల్ల కాదయ్యా, ఇట్లాంటి శిష్యుడు దొరికితే ఏ గురువుకి పేరు రాదు. చాలా చక్కగా పాడావు, అంతే. ఇంకా వేరే కరెక్షన్స్ ఏమీ లేవు. చక్కగా వచ్చింది పాట అంతా కూడా. ఫస్ట్ క్లాస్గా పాడావు. థ్యాంక్ యూ సార్.